గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇవాల్టితో నామినేషన్లు ముగుస్తుండగా అటు పోటీపై పార్టీలో డైలామా కొనసాగుతోంది. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎంకు ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ ఒకరికొకరు సహకరించుకునేలా ఒప్పందం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ ఓటర్లకు కేసీఆర్ ఆదేశాలు ఇంకా అందలేదు. ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇవాల్టితో నామినేషన్లు ముగుస్తుండగా అటు పోటీపై పార్టీలో డైలమా కొనసాగుతుంది. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎంకు ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ ఒకరికొకరు సహకరించుకునేలా ఒప్పందం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ ఓటర్లకు కేసీఆర్ ఆదేశాలు ఇంకా అందలేదు. ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరంగా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, యామిని, గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతుందని చెప్పొచ్చు. సో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్, ఆ బీఆర్ఎస్ రెండు కూడా స్థానిక సంస్థాగతల ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక అనూహ్యంగా బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని గౌతమ్ రావుని అభ్యర్థిగా ప్రకటించేటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే ఎంఐఎం కి సంబంధించినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ మద్దతుతో కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. సో ఈ రోజుతో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నారు. సో రేపు స్కూట్నీ జరగనుంది. సో ఈ నెల 25వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుందంటూ కూడా ఇప్పటికే రిటర్నింగ్ అధికారి వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తం కూడా దాదాపు 81 మంది హైదరాబాద్ జిల్లా పరిధిలో 81 మంది కార్పొరేటర్లు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం కూడా 29 మంది ఎక్స్ అఫిషియో మెంబర్లు కూడా ఓటర్లుగా ఉన్నటువంటి పరిస్థితి. మెజారిటీ చూసుకుంటే మాత్రమే ఎంఐఎం కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 45 మంది ఎక్స్ అఫిషియో మెంబర్స్ కానివ్వండి, కార్పొరేటర్లు మొత్తం కలిపి దాదాపు 45 మంది ఉన్నటువంటి పరిస్థితి. సో మెజారిటీ సభ్యులు చూసుకుంటే మాత్రం ఇటు ఎంఐఎంకే ఉన్నటువంటి సిచ్యువేషన్. బలం లేకపోయినా కూడా బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని నిలబెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక వరుసగా 3 ఎన్నికల్లో కూడా 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టలేదు. సో ఇక హైదరాబాద్ స్థానిక సంస్థాగత ఎన్నికల్లో కూడా అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఎంఐఎం సంబంధించినటువంటి అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాసేపట్లోనే మజ్లిస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ఏదైతే నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇటు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే వాస్తవానికి ఏకగ్రీవంగా ఈ ఎన్నికంతా కొనసాగుతుందని అందరూ భావించినప్పటికీ కూడా సో ఎన్నిక మాత్రం తప్పట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థిని కూడా ఎన్నికలో నిలబెడుతున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు 3 స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ రోజు తాజాగా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా వేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి స్వతంత్ర అభ్యర్థులు విత్డ్రా చేసుకుంటారని భావించినప్పటికీ కూడా మొత్తానికైతే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఒకరు ఉండడం, దాంతోపాటు 3 ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో ఉండడంతో మొత్తం కూడా హీట్ ఎక్కినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి స్థానిక సంస్థాగత ఎమ్మెల్సీ ఎన్నికలైతే పొలిటికల్ హీట్ పెంచుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే ఇటు మజ్లిస్ అభ్యర్థికి కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో ఇక
బీఆర్ఎస్ అయితే పూర్తిగా ఈ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు ఆ కేసీఆర్ నుంచి ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఎలాంటి ఆదేశాలు అందనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఈ ఎన్నికకు మాత్రం ఇటు బీఆర్ఎస్ కూడా తప్పుకుంటున్నట్లే తెలుస్తుంది. సో కాంగ్రెస్ మాత్రమే మజ్లిస్ కి మద్దతు తెలుపుతుంది. రాబోయేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల గెలిపే లక్ష్యంగా ఇప్పటికే ఇటు మజ్లిస్ కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మజ్లిస్ రెండు కూడా పోటీ చేయబోతున్నాయనే సంకేతాలు కూడా ఈ ఎన్నిక ద్వారా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఇటు పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి హైదరాబాద్ స్థానిక సంస్థాగత ఎన్నికల లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం మరి మజ్లిస్ గెలుస్తుందా, బలం లేకపోయినా మరి బీజేపీ ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళబోతుంది ఏంటనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 25వ తేదీన ఏదైతే కౌంటింగ్ అదే రోజున ఫలితాల ప్రకటన కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పు.